మీరు వర్క్ చేసిన ఎన్ని మూవీస్లో అంటే బాలకృష్ణ గారు ఇట్లా చాలా పెద్ద పెద్ద స్టార్స్ చేశారు. ఒక్కొక్క స్టార్ని చూసినప్పుడు అంటే మీకు ఎలా అనిపించేది? బాలకృష్ణ గారు చూస్తే ఎలా అనిపించేది? గోపిచంద్ గారు కావచ్చు, చిరంజీవి గారు, ఇలా డిఫరెంట్ మూవీ పెద్ద హీరోస్. నేను చెయ్యని పెద్ద హీరో లేడు. అవును, అందరితో కవర్ చేశారు. కాకపోతే చిరంజీవి గారితో తక్కువ, బాలకృష్ణ గారితో ఎక్కువ, అట్లుంటాయి తప్ప పవన్ కళ్యాణ్ గారితో చేశాను, మొత్తం ప్రభాస్ గారితో. నేను చేయని పెద్ద హీరో ఎవరు లేరు, అందరితో వర్క్ చేశాను. వాళ్ళ నుంచి ఏమి నేర్చుకున్నారు? ప్రతి ఒక్కరి నుంచి అసలు ఒకటి ఇమాజిన్, జనరల్ పబ్లిక్ కూడా ఇమాజిన్ చేయండి, చిరంజీవి గారు సినిమా చేస్తున్నారంటే డ్యాన్స్ అద్భుతంగా ఉంటే మేము సినిమా చూస్తూ ఉంటారు. 65+లో నార్మల్ పర్సన్స్ నడవడమే కష్టం. దాదాపు 50 years నుంచి చిరంజీవి గారు ఏంటి, బాలకృష్ణ గారు ఏంటి, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనిషి అలా ఉంటారు. సో ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల గుడ్ క్వాలిటీస్ ఉండటం వల్లే ఇంకా హీరోలుగా లైమ్ లైట్లో ఉన్నారు కుర్రోళ్ళు కానీ, ఏ పెద్ద హీరోలు కానీ ఎవరైనా. సో ఒక మనిషి దగ్గర నుంచి ఒక క్వాలిటీ అని కదమ్మా, అసలు ఎదుగుతూ ఉంటే ఒదిగి ఉండటం ఎలాగో, పెరుగుతూ ఉంటే తగ్గి ఉండటం ఎలాగో, కష్టపడాలనే తత్వం కానీ, ఇవన్నీ ప్రతి ఒక్క యంగ్ హీరో దగ్గర నుంచి టాప్ హీరోల వరకు ప్రతి వాళ్ళ దగ్గర కొన్ని వందల గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో మనం ఎంతవరకు తీసుకుంటాం అనేది మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు. వీళ్ళలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే ఏదైనా సినిమాలో కావచ్చు, షూట్లో కానీ చూసి ఆహా ఇలా కూడా ఉంటారా, ఓ ఇలా కూడా జరుగుతుందా అని అనిపించిన ఒక క్వాలిటీ అనేది మనం చూసుకుంటాం. ప్రతి సినిమాలో ప్రతి హీరోతో ఉంటాయి క్వాలిటీ. ఆ క్వాలిటీస్ ప్రతిరోజు చూస్తుంటాం. ఇప్పుడు ఒక పేరు చెబితే ఇంకొక పేరు చెప్పలేదు ఏంటంటే అనుకుంటారు తప్ప, ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పాము, ఇక్కడ అందరిని గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోతుంది. అందుకే నేను పర్టికులర్గా చెబితే ఇప్పుడు ఇంకొక హీరో ఫ్యాన్స్ మా హీరోతో అన్ని సినిమాలు చేశారు కదా, కింద మా హీరో మీకు నచ్చలేదా అంటారు. సో అసలు ప్రతి హీరో హార్ట్ఫుల్గా చెప్పేది నేను ఏంటంటే, డే అండ్ నైట్ షూటింగ్ చేస్తాం. 60+ ఉన్నా లేకపోతే 30 years ఉన్నా ఆ సినిమే జీవితం అన్నట్టు ఉంటుంది. ఇంకా అక్కడికి వస్తే షూటింగ్లో ఇంకొక జీవితం లేదేమో వీళ్ళకి, సినిమే లైఫ్, సినిమే జీవితం అన్న దీంట్లో పనిచేస్తుంటారు. హార్డ్ వర్కే. ఒక్కటే మాట చెప్పాలంటే, ఆల్ తెలుగు హీరోస్, తెలుగు కాదు, నేను ఈ మధ్య యాత్ర అని మమ్ముట్టి గారితో కూడా చేశాను 43 days. అసలు వాళ్ళు ఎలా, మమ్ముట్టి గారు ఎలా ఉంటారని నాకు ఒక యాంగ్జైటీ ఉండేది. ఫస్ట్ 6-7 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్న ఒక యాక్టర్తో నేను పనిచేస్తున్నాను అని చెప్పి. అంటే ఇక్కడ బిగినింగ్ నుంచి నేను బాలకృష్ణ గారితో చాలా సినిమాలు చేశాను. లక్ష్మీనరసింహ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొన్న అఖండ వరకు, సింహ, లెజెండ్ ఇవన్నీ చేస్తున్నాను. చిరంజీవి గారితో మన గాడ్ ఫాదర్ చేశాను. పవన్ కళ్యాణ్ గారితో 2-3 సినిమాలు చేశాను. ఖుషి నుంచి స్టార్ట్ చేశాను 2001లో. అలాగే ప్రభాస్ గారితో మిర్చి చేశాను, రాఘవేంద్ర చేశాను, జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం చేశాను, రామ్ చరణ్తో అతను అది చేశాను, అంతకుముందు చేశాను. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి హీరోతో చేశాను. వాళ్ళందరిలో కామన్గా నచ్చే క్వాలిటీ ఒకటే, హార్డ్ వర్క్. లేకపోతే అలా బాడీలను అలా సస్టైన్ చేసుకొని ఉండటం అంటే హీరోలు అసలు వాళ్ళందరికీ ఎన్నిసార్లు దండం పెట్టినా వాళ్ళ వర్క్కి డబ్బులు తీసుకుంటున్నారా, కోట్లు తీసుకుంటున్నారు, చేస్తున్నారులే అని అనుకునేది కరెక్ట్ కాదు. వాళ్ళ కష్టం అలా ఉంటుంది. కష్టం అనుక్షణం కష్టం ఉంటుంది. మేమేం చేస్తాం, డైలాగులు చెప్తాం, వాళ్ళ ఫైట్ ఉంటే దెబ్బలు తింటాం, లేకపోతే హీరో అనేవాళ్ళు బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు సినిమాని నడిపేయాలి. అన్ని ఎమోషన్స్, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు అన్నీ చేయాల్సిందే కదా. ఎవ్రీథింంగ్ వాళ్ళ భుజాల మీద నడిపించాలి సినిమాని. ఎంత పెద్ద హిట్ వచ్చిన వాళ్ళకే పేరు, ఫ్లాప్ అయినా వాళ్ళకే పేరు. కాబట్టి ప్రతి 24 hours ప్రతి 12 గంటలు కష్టపడతానే ఉంటారు. మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు. ఎందుకంటే యాజ్ ఏ సినిమా హీరోగా, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీకే ఒక ఏమంటారు, మన మాటలో చెప్పలేము ఆయన చేస్తున్న వర్క్స్ కావచ్చు, ప్రతిదీ కూడా. మీరేమంటారు ఆయనతో వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన్ని చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తలమానికమై నిలవడానికి 2 యోధులు వచ్చారు ఇప్పుడు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరి సౌజన్యంలో, అంటే ఇద్దరి కోఆర్డినేషన్లో రాష్ట్రం
రాష్ట్ర భవిష్యత్తు రానున్న కాలంలో బ్రహ్మాండమై వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఉంటుంది కూడా. రాబోయే 5 సంవత్సరాల్లో మిరాకిల్స్ జరగబోయే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావాలని, ఆ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతారని నేనైతే వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఆ అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర 100%, 100% ఉంటుంది.